దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిపై ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చాలా హేయమైన మాటలు, చాలా నీచమైన మాటలు. భారతదేశంలోనితేనేమి ప్రపంచ దేశాలైతేనేమి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ఆయన రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి పెద్ద ఆయనను ఈరోజు ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. కానీ ఈ యొక్క తప్పును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ ఇంకా మాట్లాడండి, నేను మీకు సపోర్ట్ చేస్తానటువంటి విధంగా మాట్లాడడం చాలా హేయమైన చర్య ఇది. ఆయన ఒక పార్టీ అధినేతగా ఉంటూ వారందరికీ బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడండి, నేను చూసుకుంటాను, నేనున్నాను అని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీరు ఒక పార్టీ అధినేత అయి ఉండి మీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు బుద్ధి చెప్పాలి, మంచి విషయాలను తెలియజేయాలి. ఈ యొక్క ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి మీరేమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వచ్చు. ఈ యొక్క రాష్ట్ర యొక్క అభివృద్ధికి మీరు కూడా తోడ్పడవచ్చు. కానీ ఈ విధంగా ఎంకరేజ్ చేసి ఇట్లా చేయడం చాలా తప్పు అని నేను భావిస్తున్నాను.